వార్తిల్లు. విజయనగరం పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. వివిధ రకాల విఘ్న రూపాలు ఇప్పుడు చూడండి. నమస్కారం, నా పేరు ప్రకాష్. మాది అంబర్సత్రం జంక్షన్, గౌస్ హాస్పిటల్ రోడ్డు. గత 25 సంవత్సరాలుగా శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవాలు మా కమిటీ మొత్తం ఇక్కడ అంగరంగ వైభవంగా జరిపిస్తున్నాం. దానిలో భాగంగా ప్రతి సంవత్సరం దానికి మించిన విధంగా నెక్స్ట్ సంవత్సరం చేయాలనే మేము ఎప్పుడు కూడా ప్రయత్నిస్తాం. ఇది 25వ సంవత్సరం మా వీధి పెట్టడం. దానిలో భాగంగా ఈ సంవత్సరం గజముఖ గణపతి 14 అడుగుల విగ్రహం పెట్టడం జరిగింది. మాది అసలు చెప్పాలంటే మాది ఇది ఆంజనేయ కమిటీ. మాది గత ప్రతి సంవత్సరం మేము వినాయక పెట్టడం జరుగుతుంది. ఈ సంవత్సరం 25వ సంవత్సరం ఈ సంవత్సరం మీ భారీ చేద్దామని ఎక్కడ విచిత్రంగా చేద్దామని చేసి ఇంక గజముఖ వినాయకుడు పెట్టడం జరిగింది. భారీగా చేయడం జరిగింది. దీనికి చాలామంది పెద్దలు, కుర్రోళ్ళు చాలామంది సపోర్ట్ చేయడం జరిగింది. అలానే చాలామంది సపోర్ట్గా బాగుంది. చాలా బాగుండాలని అనుకుంటున్నాం అండి. పేరు మహేష్ కుమార్, మోడల్ గణపతి ఉత్సవ కమిటీ సభ్యుడిని. గత 20 ఇయర్స్ నుండి రకరకాల ఐటమ్స్తో స్వామివారిని డెకరేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం 1,00,000 చింతపిక్కలతో స్వామివారిని అలంకరించడం జరిగింది. ఒక సంవత్సరం గవ్వలో, ఒక సంవత్సరం ఆల్చెప్పులో, ఒక సంవత్సరం ఇది పూసలో, ఒక సంవత్సరం రూపాయి కాయిన్స్తో కూడా అలంకరించడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం డిఫరెంట్ కాన్సెప్ట్లతో స్వామివారిని అలంకరించి ప్రతి సంవత్సరం అన్న సమారాధన అది చేయడం జరుగుతుంది. ముజ్జగాలు ఏలే కన్నె మూల గణపయ్య శరణు గణేశ శరణాలయ్యా. బుజ్జి బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య శరణు గణేశ శరణాలయ్యా. పంచగిరి వాసునికి తోడుగున్నవయ్యా. పంబా నది తీరాన వెలుగుతున్నవయ్యా. స్వామి పంచగిరి వాసునికి తోడుగున్నవయ్యా. మకర జ్యోతి సంబారాల్లో సేవలు పూజలు చేయంగా ముసి ముసి నవ్వుల మోహిని బాలుడు నీతో. నా పేరు డాక్టర్ సతీష్. కామాక్షి నగర్లో గత 3 సంవత్సరాలుగా మేము ఇక్కడ వినాయక చవితి సంబరాలు చేసుకుంటున్నాము. ఇది ముఖ్యంగా ఎందుకంటే మా కామాక్షి నగర్ వాసులందరూ ఒక యూనిటీగా అందరూ కలిసిమెలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు అందరూ కలిసి. సో ఆ యూనిటీ తీసుకురావడం కోసం తర్వాత మా సంతోషాలన్నీ ఇక్కడే ఈ నవరాత్రుల్లో చేసుకుంటాం. సో చాలా హ్యాపీగా జరుగుతుంది ఈ కార్యక్రమం. ఈ సంవత్సరం కూడా చాలా బాగా భారీ ఎత్తున చేస్తున్నాం. వినాయక చవితి కార్యక్రమం ఇది 3వ సంవత్సరం. ప్రతి సంవత్సరం కూడా చక్కగా కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ప్రతి కామాక్షి నగర్ వాసులందరూ కార్యక్రమానికి వచ్చి చక్కగా కార్యక్రమాలన్నింటిలోనే మనకి పాల్గొంటున్నారు. దీనివల్ల ఏంటంటే కామాక్షి నగర్ వాసులందరూ ఒక దగ్గర కలుస్తున్నారు. సంవత్సరంకి ఒకసారి అయినా ఈ వినాయక చవితి సందర్భంగా అయినా ఒకసారి ఒక దగ్గర అందరూ కలిసి ప్రతి కార్యక్రమాల్లోనే పాల్గొంటున్నారు. దానివల్ల ఏంటంటే అందరూ కలుస్తున్నారు. ఏ కార్యక్రమంలోనైనా దీనివల్ల పాల్గొంటున్నారు. ఈ పూజా కార్యక్రమాలు ఈ వారం రోజులు చక్కగా ప్రతి కార్యక్రమం చక్కగా పూజా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. నా పేరు విభూతి సంతోష్ కుమార్. కామాక్షి నగర్ గణపతి ఉత్సవ కమిటీ తరఫున గత 3 సంవత్సరాలుగా మా యొక్క కామాక్షి నగర్లో వినాయక చవితి యొక్క సంబరాలు సుమారు 9 లేదా 10 రోజుల పాటు చాలా ఉత్సాహంగా జరుగుతుంది. దీనిలో భాగంగా మా పిల్లలందరికీ కూడా
సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రతిరోజు కూడా ఆటలు పాటలు, వీటి ద్వారా పిల్లల్ని సెల్ ఫోన్ల నుంచి దూరంగా ఉంచడం మరియు కామాక్షి నగర్ ప్రజల యొక్క యూనిటీ కోసం ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇందులో పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు అందరూ కూడా పాల్గొని చాలా సంతోషంగా గడుపుతుంటాం. వీటితో పాటుగా దీనిలో భాగంగా ఈ కుంకుమ పూజ అని, తర్వాత రుద్రాభిషేకం మొదలైనటువంటి కార్యక్రమాలు, హోమాలు, అన్నదాన కార్యక్రమాలు ప్రజలందరికీ కూడా చాలా సంతోషాన్ని ఇస్తున్నాయి. అందరూ కూడా ఈ 9 రోజులు కూడా ఈ యొక్క వినాయక మండపం దగ్గర మేమందరం కూడా గడుపుతూ ఉంటాం. వీటితో పాటుగా పిల్లలందరినీ కూడా సెల్ ఫోన్లకు ముఖ్యంగా దూరంగా ఉంటారు. ఈ 10 రోజులు కూడా టీవీ, సెల్ ఫోన్ లేకుండా ఈ యొక్క మండపం దగ్గరే సాయంకాలం అయ్యేసరికి అందరూ కూడా చేరి ఉత్సాహంగా ఆటపాటలతో సరదాగా వీటితో పాటు క్రీడా పోటీలు కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇది మా అందరికీ కూడా చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. దీని ద్వారా మనం యొక్క హిందూ ధర్మం యొక్క ఉన్నతికి ఇది చాలా ఉపయోగపడుతుందని మేమందరం కూడా ముచ్చటలాడంగా